ఖానాపురం మండలంలోని పాకల చెరువులోకి రామప్ప చెరువు నుండి గోదావరి జలాల విడుదల కార్యక్రమం నిర్వహించారు. రైతుల సూచనలు, అభిప్రాయాలను గౌరవిస్తూ నీటి విడుదల చేపట్టినట్లు నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఓ మోటార్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని, త్వరలో మరో 2-3 మోటార్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిన అనంతరం రైతులు, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, ఐబీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పాకాల చెరువు నుండి నీటి విడుదలపై తదితర నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా నరసంపేట ఏఎంసీ వైస్ చైర్మన్, ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమారి హరిబాబు మాట్లాడుతూ కొందరు అసత్య ప్రచారాలతో రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో వర్షాలు సరిగా ఋతుపవనాలు లేక రాష్ట్రంలో అంతటా వర్షాలు లేక ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని పాకాల కింద ఉన్నటువంటి చెరువులోకి నీళ్ళు రాకుండా తైబందీ తైబందీని ఎందుకు నిర్ణయించలేదు అని అంటే, సుమారు పాకాల ఆయకట్టు కింద 30,000 ఎకరాల భూమి ఉన్నది కాబట్టి దాని యొక్క సామర్థ్యం నీరు 14 ఫీట్లే ఈరోజు పాకాల చెరువులో ఉన్నదాని ఉద్దేశంతో 10వ తారీఖు రోజు గౌరవ శాసనసభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఖానాపూర్ మండలంలో ఉన్నటువంటి రైతులు, ముఖ్య నాయకులందరితోటి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో, సర్పంచులతోటి, ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యులు గారు ఆ రోజు మీ అందరం కూడా పోవడం జరిగింది. ఆ రోజు ఎస్సీ దేవాలయ దానికి సంబంధించినటువంటి దేవాలయ ప్రాజెక్టు సంబంధించిన ఎస్సీ గారితో కూడా రైతుల సమక్షంలో మాట్లాడి, ఈ పరిస్థితిలో పాకాల్లో 14 ఫీట్లే ఉన్నాయి కాబట్టి మనకి వర్షాల వల్ల అక్కడ నీరు సమృద్ధిగా ఉన్నదా లేదా అన్నది కూడా అధికారులతో మాట్లాడి గౌరవ శాసనసభ్యులు గారు 12వ తారీఖు నుంచే రామప్పకి నీళ్లు వస్తున్నాయి, 1-2 రోజులు నీళ్లు అక్కడ చేరుతాయి. నీరు రామప్పకి రాగానే అక్కడ ఉన్నటువంటి 2 మోటార్లను కూడా పంపింగ్ చేసి పాకాల చెరువులోకి నీరు రాగానే రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాన్ని పరిగణన తీసుకొని, అంటే గౌరవ శాసనసభ్యులు గారు 15-16 తారీఖులలో ఈ వర్షాలు రాలేదు కాబట్టి వర్షాలు ఇంకో మనం ఏర్పాటు చేసి ఈ రోజుకి 6 రోజులే గౌరవ శాసనసభ్యులు గారు మీటింగ్ ఏర్పాటు చేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని నిన్నటి నుంచి పాకాల నీటిలోకి చెరువులోకి నీళ్లు రావడం కూడా జరుగుతుంది. నిన్న ఒక్క మోటార్ కూడా పంపింగ్ తోటి వాటర్కి పాకాల్లోకి రావడం జరిగింది. మరొక మోటార్ ఈరోజు ఉదయమే అధికారులతోటి గౌరవ శాసనసభ్యులు గారు, పార్టీ యంత్రాంగం అంతా కూడా మాట్లాడి 2వ మోటార్ను కూడా ఈరోజు ఉదయమే స్టార్ట్ చేస్తామని అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఈ పాకాల నీటిని ఒక ఆయుధంగా వాడుకొని రైతుల మధ్య విద్వేషాలు సృష్టించి కొంత అలజడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము మా నాయకుడు గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మాధవరెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అదే శాసనసభ సభ్యులు గారు హైదరాబాద్లో ఉండటం వల్ల మేము ఈ సమస్యను వారి దృష్టికి కూడా తీసుకుపోవడం కూడా జరిగింది. కాకపోతే గౌరవ శాసనసభ్యులు గారు రాగానే 19వ తారీఖు నాడు ప్రభుత్వ యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారితో మరియు ఆర్డీఓ, ఐబీ అధికారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు సరిగా లేవు అన్న దానితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ అభిప్రాయాలను తీసుకొని కూడా వారు పాకాల నీటిని విడుదల చేయటకు ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం కూడా జరిగింది. కానీ కొంతమంది ఈరోజు నిన్న గౌరవ శాసనసభ్యులు గారు రైతుల పట్ల ప్రేమ లేకుండా అసలు రైతులు పట్టించుకుంటలేదని ఒక అపోహ రైతుల్లో కానీ
ఇటు నర్సంపేట నియోజకవర్గంలో ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానిని ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖండిస్తున్నాం. గత 10 సంవత్సరాల క్రితం పాకాలలో వర్షాభావ పరిస్థితుల వల్లే సమృద్ధిగా నీరు వచ్చి 2 పంటలు కూడా పండించుకోవడం కూడా మనం జరిగింది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ రోజు కూడా మన పాకాలలో 14 ఫీట్లే ఉన్నాయి కాబట్టి మనం వర్షాలతోటే పాకాల కింద ఉన్నట్టు రైతాంగం మొత్తం వర్షం నీరుతోటే నాటు వేసేటోళ్ళం. కాబట్టి ఈనాటి పరిస్థితుల వలన సుమారు 30,000 ఎకరాలు పండియాలంటే కూడా అది ఒక చిన్న సమస్య కాదు. మనకి అక్కడి నుంచి నీరు, అక్కడి నుంచి పంపింగులు, మోటార్లు కొంత ఇబ్బంది ఉంటుందన్న దాని ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే పంట మనం పాకాల నీటిని విడుదల చేస్తే ఆ నీటితోటి ఉన్నటువంటి 30,000 ఎకరాలను కూడా పండించాలన్న ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు అధికారులతో మాట్లాడి పంపింగ్ కూడా ఈ రోజు 2వ రోజు కూడా పంపింగ్ పాకాలలో నీరు సమృద్ధిగా వస్తున్నాయి. కాకపోతే కొంతమంది ఈ రోజు నిన్న మొన్న కొన్ని అపోహలు దాన్ని ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తున్నాము. ముఖ్యంగా గతంలో ఈ పైప్ లైన్ రంగయ్య చెరువు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారే రంగయ్య చెరువుకి వాటర్ కానీ ఇదంతా ఈ ప్రణాళిక కూడా ఆ రోజు సిద్ధం చేసి ఉన్నదే. అక్కడ ఒక రంగయ్య చెరువుకి కూడా వాటరు ఇదే సేమ్ అక్కడి నుంచి కూడా మనకు కూడా పాకాల నుంచి కూడా రామపల్లి నుంచి కూడా మన పాకాలకి అవి ఉన్నావు కాబట్టి నీళ్లు సమృద్ధిగా వస్తాయి. కాబట్టి పాకాల రైతులందరికీ మేము కోరేదంటే మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా రైతులకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి అపోహలు లేకుండా పాకాల కింద అయితే 8,000 ఎకరాలు ఉన్నదో ఆ అన్ని వేల ఎకరాలకి ఆ పంపింగ్ ద్వారా నీటి సామర్థ్యం పాకాల చెరువులో నింపి గౌరవ శాసనసభ్యులు గారు రాగానే అధికారులతో నర్సంపేటలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమక్షంలోనే పాకాల కింద అయితే 8,000 ఎకరాలతో అన్ని వేలకి పైబందీని తయారు చేస్తామని కూడా మేము మండల కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా మరి ఉన్నాయి చెరువులో 14 ఫీట్ల నీళ్ళే. ఈ 14 ఫీట్ల నీళ్లు వదిలితే సాగుతాయి చాలు అనేక రకాల అభిప్రాయాలు రైతాంగం వెలుపుచ్చడంతో సరే చివరికి ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఈ నీళ్లు ఆ నీళ్లు కలిపి మొత్తం ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రేపు మరి కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళంతా కూర్చొని నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. దాంట్లో దాచుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ ఇక దీని మీద ప్రతిపక్ష నాయకులు, మరి ప్రతిపక్ష శాసనసభ్యుడు వీళ్ళంతా కూడా ఏంటంటే అసలు గోదావరిలో నీళ్లు ఉన్నట్టు, ఇలా తెచ్చిపోయినట్టు, వాడు బాగా చేసినట్టు చెప్పుకుంటారు. అధికంగా మాట్లాడి ప్రజలని అయోమయానికి గురి చేయాలనేటువంటి ఆలోచన, ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దురుద్దేశంతో మాట్లాడే మాటలు వాళ్ళకి చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇదంతా కూడా ప్రజలందరికీ, రైతాంగం అందరికీ కూడా తెలుసు ఈనాటి పరిస్థితి. వాళ్ళ నీళ్ళు వదిలితే ఎంత దూరం వస్తాయి, ఎంత ఎక్కడ దున్నగలుగుతారు. ఇంత ఎండలో దాదాపు నిన్న కూడా ఎండ ఎట్లా ఉన్నదంటే ఎండాకాలం కంటే ఎక్కువ ఉంది. ఈ పరిస్థితులు ఆయకంటే నీళ్ళు ఎక్కడికి వస్తాయి ఏంటిది ఇవన్నీ కూడా అంచనా లేకుండా ఏదో అడ్డగోలుగా మేము కూడా మాట్లాడుతున్నారు. ఎవరేది మాట్లాడినా ప్రజలు అన్నీ గ్రహిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క చర్యలు, వాళ్ళ విధానంగానే శాసనసభ్యుడు, ఆయన మాజీ శాసనసభ్యుడు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కానీ వచ్చిరాని కూతురు వేయకుండా కరెక్ట్గా మార్చుకోవాలి. రైతులకు అందరు రైతులే, ఇక్కడ పార్టీలకు అతీతంగా రైతాంగం అందరికి కూడా నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది చూసి కూర్చొని మాట్లాడి నీళ్ళు విడుదల చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. దాన్ని ఏదో ఇప్పుడేదో ఈ నిమిషం నిన్న కూర్చున్నారు, గంట సేపట్లో ఇవ్వకపోతే ఇప్పుడు మొత్తం ఇప్పేస్తాను ఉల్టా పడ్డా నోటుకొచ్చిన మాట. ప్రజలని ఏదో గందరగోళ పరిచే పరిస్థితి సరైన విధానం కాదు. ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. రైతులందరి ఉద్దేశం ప్రకారమే నీటిని త్వరలోనే విడుదల కూడా చేస్తామని చెప్తాం.